హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, మనం షాప్కి వచ్చేసినాం. షాప్లో ట్రైనింగ్ క్లాసులు అయితే నడుస్తున్నాయి. అంటే మీకు నేను 20 సంవత్సరాల ముందు 2004 అంటే ఎగ్జాక్ట్గా రేపు 1 year జనవరి 26 వస్తే నేను 20 సంవత్సరాల అయింది షాప్ పెట్టి. 20 సంవత్సరాల జర్నీ మీతోటి కొంచెం అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా కొంచెం షేర్ చేసుకుందాం, మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను. అయితే ఏమైందంటే, నేను ఇదే బిల్డింగ్, ఇది మా ఆడపడుచు వాళ్ళ బిల్డింగు. దీంట్లో ఫస్ట్ ఇండివిజువల్ హౌస్ ఉండే. ఇండివిజువల్ హౌస్లో షాప్ తీసుకొని మేమైతే మెల్లమెల్లగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ గిండ్రీ గ్రైండర్ లాంటివి పెట్టుకొని మిషన్ పెట్టుకున్నాము. అయితే బాగానే వచ్చింది, సెట్ అయింది. కానీ నాకు బ్లౌజ్ గురించి అనేది నేను పెళ్ళి కాకముందు నేర్చుకున్నా, కానీ చాలా డీప్గా నేర్చుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు నేర్పించే వాళ్ళని ఏముంటుందంటే, వాళ్ళు చూడమంటుండే, విషయాన్ని ఇవ్వకపోదురు. మాకు అసలు అప్పుడు యూట్యూబ్లు కూడా ఉండకుండే, ఫోన్లు ఉండకుండే, మనకు చెప్పేవాళ్ళు ఉండకుండే. వాళ్ళు చెప్పింది వినాలి. హెమ్మింగ్ ఏమంటే వాళ్ళ గిరాకు వచ్చిన బ్లౌజ్లే ఓన్లీ హెమ్మింగ్ చేయించేవాళ్ళు. నేను 7th చదువుకున్న నుంచి మిషన్ తొక్కడం స్టార్ట్ చేసిన. అంటే ఇంకా 90sలో అనుకో, ఇక 97, 96, 90sలో ఎప్పుడో. అయితే ఆ టైంలో మా నాన్నమ్మ నాకు మిషన్, ఇంట్లో కూడా మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి మిషన్ కొనేసింది ఊర్లోనే. తర్వాత ఏమైంది, చిన్న చిన్న కుట్టడం స్టార్ట్ చేసాడు, తొక్కడం స్టార్ట్. వాళ్ళు కొంచెం సేపు ఇచ్చేవాళ్ళు, మాకు బ్లౌజ్ గిరాకుందని కుట్టుకుంటాం అనేవాళ్ళు. ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు. అప్పుడు డబ్బులు ఏం తీసుకోకపోదురు, ఆ బదులు హెమ్మింగ్ చేసేవాళ్ళం. హెమ్మింగ్ రూపాయి, బయట రూపాయి అంటే మనకు 5 రూపాయల బ్లౌజుకు రూపాయి అన్నా ఎక్కువనే, ఆటానా చారానా రూపాయి అట్లుండేవి. సరే అని అన్నీ నేర్చుకున్న. 10th క్లాస్ ఇంటర్ కంప్లీట్ చేయగానే మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇక కొంచెం గ్యాప్ వచ్చి పిల్లలు అయిన తర్వాత ఇక షాప్ పెట్టుకున్నాం. షాప్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టాలి. నేను అప్పటికి ఏం చేసిన అంటే, ఇంటి దగ్గర మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర మిషన్ ఉంటుండే కాబట్టి, మా పాప ఫస్ట్ పాప కదా, ఈ ఛానల్లో భార్గవి అని అంట కదా, భార్గవి మా పాపకు ఫ్రాక్లు, లంగాలు అవి కుట్టేదాన్ని. ఎందుకంటే మా చెల్లె ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నది కాబట్టి ఊర్లో. మా చెల్లెకి మ్యారేజ్ కాలేదు కదా పాప ఉండే వరకు. అయితే మా చెల్లె ఊర్లో ఉండేది. ఆమెది కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత ఊర్లో ట్రైనింగ్ క్లాసులు తీసుకుంది అన్నట్టు. ట్రైనింగ్ అంటే అప్పుడు ఎట్లుండేనో మా చెల్లె మీకు జర్నీ చెప్తుంది. అయితే అక్కడ నేను ఊరు వెళ్ళినప్పుడల్లా మా చెల్లె కుట్టినాయి, నేను కుట్టినాయి. అయితే మా ఇంట్లో వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, అక్కడ వాళ్ళందరూ ఏమనేవాళ్ళంటే, నువ్వు బాగా కుడుతున్నావు కదా అని వాళ్ళు చాలా సపోర్ట్ చేసిండ్రు. మా కోడలు ఆల్రెడీ మన వీడియోలు ఉంది, మా ఆడపడుచు వాళ్ళ కూతురు, వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నువ్వు కుట్టగలుగుతావు, చేస్తావు అనేవాళ్ళు. నేను కుడుతుంటే వాళ్ళు చూసి ఆనందం చేస్తే వాళ్ళు కూడా నేర్చుకున్నారు. చాలామంది మా రిలేషన్లో ఇప్పటికీ నన్ను గుర్తు చేస్తారు, వచ్చి కబుర్లు చెప్పుకుంటూ. ఇదే బిల్డింగ్లో షాపులు. మా వద్దమ్మ వాళ్ళు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి, వెనక ముందు షాప్ కాబట్టి చాలా వచ్చి పని చేసేవాళ్ళు కానీ, ఇక్కడ ఉండేవాళ్ళు కానీ అందరు వచ్చి నేర్చుకునేవాళ్ళు, కుట్టేవాళ్ళు. ఇక అందరం ఒక దగ్గర కూర్చుండి నేర్చుకోవడం, కుట్టడం అలా చేస్తే 8 రూపాయల బ్లౌజ్ అప్పుడు. కానీ కొంతమంది గిరాకీ తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఏంటంటే విచిత్రంగా చూసేవాళ్ళు. బోటిక్లు ఎన్ని ఉన్నా, కుట్టేటోళ్ళు ఎన్ని ఉన్నా కానీ మనని విచిత్రంగా చూసేవాళ్ళు. ఇది పెట్టింది కదా, కుడుతుందో లేదో, ఒకటే మిషను, ఇట్లా కుడుతుందో లేదో అని అనుకునేవాళ్ళు. ఒక్క బ్లౌజ్ ఇచ్చి చూస్తాము, ఒక బ్లౌజ్ కుట్టు ఫస్ట్, క్రాస్ కట్టింగ్ కుడతారా మీరు అట్లా అని అడిగేవాళ్ళు. ఈడ తప్పు ఈడ తప్పు అని భయం వేసేది. హైదరాబాద్ కదా, మనం ఊర్లో అంటే ఎట్లనో రకంగా కుట్టేసుకునేవాళ్ళు. అలా అందరు అడిగేవాళ్ళు. అడిగితే క్రాస్ కట్టింగ్ కూడా స్టార్ట్ చేసినాను. క్రాస్ కట్టింగ్ కోసము మా చెల్లె ఊర్లో నేర్చుకుంటుండే కదా, నేను అడిగితే మా చెల్లె వచ్చింది. అప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఒక 1 month ఉండిపోవడానికని వచ్చింది. ఒక 2-3 బ్లౌజులు అయితే కుడితే బాగా వచ్చినాయి అని అన్నారు. అంటే నేను నేర్చుకొని వచ్చి క్రాస్ కటింగ్ చూపించిన. ఎట్లా కట్టే నేర్చుకుని ఉంటే ఎంత నేర్చుకున్నా? 2002లో 500కి నేర్చుకున్నాను. 1 monthలో 500 ఇచ్చిన. 500 అంటే కూడా అప్పుడు చాలా ఎక్కువ. మా నాన్న చాటుకు మా అమ్మ ఇచ్చేయండి. ఆ 500 తోటి నేను బ్లౌజ్ నేర్చుకున్నాను. ఖాళీగా కూర్చోవడం ఎందుకు, పెళ్లి 1 monthలో అన్ని నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆమెకు కుట్టించిన అన్నట్టు. ఇక తక్కువ మనీ ఇచ్చిన కదా, అప్పుడు 1000 ఉండే అనుకో. 1000 ఉంటే 1000 ఇయర్ కొంచెం హెమ్మింగ్ అది ఇది వచ్చని కొంచెం మా అమ్మకు కూడా వచ్చు. అమ్మ కూడా చూపిస్తుండే, ఇంట్లో కుడుతుండే. ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉందని చెప్పినా కదా, నాకు వచ్చి ఆల్రెడీ కాబట్టి కొంచెం ఆమె కూడా వచ్చాను. ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి మళ్ళీ అమ్మాయి చూపిస్తుండే. అమ్మ అంతకుముందు చేతి మీద కుడుతుండే, బ్లౌజ్ మీద, పుల్లలు
అన్ని గుర్తుండే. ఫ్రాకులు, నేను ఫ్రాక్ గుర్తుంటే అక్క బిడ్డకు భార్గవికి ఫ్రాక్ గుర్తుంటే మా అమ్మనే చూపిస్తుండే డిజైన్ కింద. బ్లౌజ్, లంగా బ్లౌజ్ అవి ఇట్లా ఉంటాను చూపించిన కొద్ది గుర్తుంటే అట్లా కొంచెం వచ్చని ఇక తక్కువ మనీ ఇచ్చి నేర్చుకున్నా. తర్వాత గుట్టించిన, చాలా గుట్టించిన. అద్దాలు పోసిన లంగా బ్లౌజ్ ఫోటో మీకు పెడతామండి, చూడండి. మా చెల్లె ఓన్ గా ఆమె కుట్టి అద్దాలు పోసుకొని బర్త్డే తీసుకొని వచ్చింది. క్రాప్ టాప్ ఒకటి కుట్టినప్పుడు లంగా బ్లౌజ్ ఒకటి కుట్టిన. నా పెళ్లిలో అదే తీసుకున్నాను. పెళ్లి వీడియోలు అదే వేసుకున్నాను. అట్లా నేర్చుకున్నాం. అప్పుడు అంత కష్టం ఉండే. అప్పుడు మనకి ఫోన్ ఉందా? ఫోన్ ఇక్కడ ఫోన్ లేదు, చెప్పేవాళ్ళు కూడా చాలా మంది చెప్పకపోతే. ఫోన్ వచ్చింది అనుకో అప్పుడు, అంతేగాని ఈ ఫోన్లు సెల్ ఫోన్లు లేవు. నా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చినాయి. వాళ్ళకి ఇప్పుడు ఏంది చాలా అవైలబుల్ ఉంది అండి. మేము ఇంకా మనీ లేదు, ఏం లేదు, మీకు మంచిగా ఫ్రీగా చెప్తామని నేర్చుకోండి అని అంటే మీరు చాలా మంది సపోర్ట్ చేయట్లేదు. చెయ్యండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా ఎంత కష్టపడ్డామో ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు. మంచిగా నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా మీ దగ్గర క్లాసులు నడుస్తూనే ఉన్నాయి. అసలు ఇంకా నేర్పిస్తూనే ఉన్నవి. అప్పట్లో బాగా గిరాకీ ఉంటుంది అక్క కూడా. మేము చాలా కష్టపడ్డాము. చాలా కష్టపడ్డాము. ఇది ఇప్పటికి కూడా ఇది వదలలేకపోతున్నాము అంటే కొంచెం మంది పెయిన్స్ అన్ని పెయిన్స్ ఉన్నా కానీ వదలలేకపోతున్నాం. ఇది అన్నది ఇక మాకు అంతే ఇంట్రెస్ట్. ఎవరికైనా కుట్టాలి, చెప్పాలి, నేర్పియాలి. మేము నేర్చుకునే వాళ్ళని కూడా వాళ్ళు డబ్బులు ఇస్తుంటే మాకు వాళ్ళు మన 2 నెలలు వచ్చిన వాళ్ళు నేర్చుకోకపోతే మాకే కొంచెం అసలు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తొందర నేర్చుకుంటే హ్యాపీ. నేర్చుకుంటే మనకు గుర్తు అన్నది ఉంటుంది కదా. తొందర ఇప్పుడు నేను ఊర్లో నేర్పించొచ్చిన ఒక 60-70 మెంబర్స్ వరకు నేర్పించొచ్చిన. వాళ్ళు ఇప్పటికి గుర్తు చేస్తారు, ఇప్పటికి అడుగుతూ ఉంటారు. నేను మా పాపలు స్టడీస్ కోసం అని ఇక్కడికి వచ్చినా కానీ, లేకపోతే వదిలిపెట్టి రాకపోతుంటే వాళ్ళకి హాస్టల్లో ఫుడ్ పడది చేయదని ఇట్లా వచ్చినట్టు అయింది. కానీ లేకపోతే అక్కడ ఇంకా నేర్పిస్తుంటే. ఇప్పుడు అదే కదా మీకు 10 మెంబర్స్ 12 మెంబర్స్ కరోనాలో అయితే 10th కాగానే మరి ఖాళీగా ఉండడం ఎందుకని నేర్చుకోవడానికి వచ్చింది. 2 బ్యాచ్లు పెట్టి నేర్పించిన. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్. అంటే మనము ఇక్కడ హైదరాబాద్ లో అయితే రాదు అంతసేపు, వచ్చినా మనం కూడా కూర్చోలేము. ఓన్లీ 2 hours క్లాసులు పెట్టినాము. 2 hours క్లాస్ కూడా చూడండి, ఇంకా 10:30 అవుతుంది, ఇంకా రారు, వచ్చి నేర్చుకోరు. మేము ఇంత సపోర్ట్ చేయంగా కూడా వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళు. కానీ అంతకుముందు బ్యాచ్ వాళ్ళు అయితే చాలా బాగా వచ్చేవాళ్ళు, మంచిగా నేర్చుకునే వాళ్ళు. నేను కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మళ్ళీ బిల్డింగ్ అంతా రిపేర్ చేసి మళ్ళీ కట్టిన తర్వాత కూడా మా ఆడపడుచు భర్త మా ఆడపడుచు కొడుకు మేము షాప్ పెట్టుకున్నాము, మాకు సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ ప్లస్ మళ్ళీ ఎంత బాగా అంటే నేర్చుకునే వాళ్ళు కూడా ఇప్పటికీ నేను ట్రైనింగ్ క్లాస్లో పెట్టుకున్నానండి. గిరాకీ ఎక్కువ కుట్టాను. నావి, మా అమ్మాయివి, మా చెల్లె పిల్లలవి ఇవే కుడుతూ మీకు చూపిస్తుంటాను. ఇప్పుడు మా చెల్లి ఇక్కడికి వచ్చింది కాబట్టి కొన్ని గిరాకీ తీసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం టైంపాస్కి ఇంట్లో పనులు అయిపోయినాక మీకు చూపించడం కోసం, వీడియో కోసం కొంచెం టైంపాస్కి అయితే తీసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా జర్నీ చూసిండ్రు కదా. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ప్లీజ్ మాకు ఇప్పుడు అవసరము. ఎందుకంటే వేరే వాళ్ళకి అవసరం అనుకోండి, మాకు అవసరము. వేరే వాళ్ళు కూడా ఇలాంటి వీడియో చూస్తే నేర్చుకుంటారని మాకు అది అందుకోసం ఎక్స్పీరియన్స్ ఉంది కదా మాకు, చేయడంత టాలెంట్ ఉంది కాబట్టి నేర్పిస్తున్నాము. మేము ఇప్పుడు నేర్చుకునలేం కాదు. అప్పుడైతే ఏదో రౌండ్ నెక్, డబ్బా నెక్, పైపింగ్ అంటే కూడా మాకు మాది మేము ఊహించుకొని కుట్టేవాళ్ళం. ఎవరు నన్ను వేసుకుంటే వాళ్ళని చూసి ఫస్ట్ టాప్ కుట్టాలంటే డ్రెస్ టాప్ నాకు నేర్పించినాక నేను కలిసి టాప్ నిప్పి ఎట్లా కట్ చేయాలో చూసి అట్లా కట్స్ కుట్టడం నేర్చుకున్నాను. అక్క కూడా నేర్పించిన అక్క కూడా రాకుండే, బ్లౌజ్లే కాబట్టి బ్లౌజ్లే ఉంది కదా. ఆ డ్రెస్ అనేది ఇప్పి, నా డ్రెస్ నేను టైలర్లో కుట్టించుకున్న డ్రెస్ ఇప్పి చూసి కట్స్ కుట్టినాం. అట్లా నేర్చుకున్నాం. అట్లనే ప్రతిదీ అంతే. మేము ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరైనా కుట్టిన ఏంటే ఇప్పి మరి నేర్చుకునే వాళ్ళు. అసలు నేను ఫస్ట్ పీకో మిషన్ కొనుక్కున్నా, మా నాన్న కొనిచ్చిందని చెప్పిన కదా. ఆ పీకో మిషన్ మనం అది అందులో పెట్టి ఎలా చేయాలో కూడా తెలియదు అన్నప్పుడు పక్కన వేరే షాప్ ఉంటామని అడిగిన, అసలు నేర్చుకుంటాం చెప్పలేదు. నేర్చుకుంటే మళ్ళీ వాళ్ళ గిరాకీ దెబ్బతింటదని చెప్పారు. 2 రూపాయలు చెప్తారు కానీ ఎక్కువ. నేను చీరలు బోర్లకు వేసుకోవాలన్నప్పుడు 2 రూపాయలు, 1 రూపాయి మిగులుతుందేమో అని ఒక కొంగు చేయించుకొని కట్టు కొంగు మిషన్ మీద కుట్టుకుంటుంటుంది. 6 రూపాయి కోసం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆమె నేర్పిమంటే నేర్పిస్తుందో లేదో అని పక్క నుండి అర్జెంట్ అక్క చేస్తావా, కొంచెం చూపిస్తావా అని అంగడిపేట్ల వాళ్ళని అడిగితే అమ్మ చూపిస్తా అని చెప్పి చూపిస్తే మళ్ళీ నా మిషన్ మీద ట్రై చేసిన. అప్పుడు డెమోలు, ఫోన్లు అలాంటివి ఏవి లేవు.
ఓన్లీ చాలా అంటే చాలా కష్టపడ్డాము. అసలు రోజుకి ఎన్ని అంటే 100 రూపాయలు వచ్చినాయి, 50 రూపాయలు వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఉండేది. ఓకే అండి, మా సుత్తి అంతా ఇప్పటికే మీరు కూడా ఇప్పుడు చాలా 1000 రూపాయలు వచ్చినా తక్కువని. ఎందుకంటే అలా ఉన్నాయి రేట్లు కూడా, బతకడం కూడా అలా ఉంది బయట రేటు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా పాపది ఈ శారీకి బ్లౌజు ఇది కాంబినేషన్లో తీసుకున్నది. మా పాపకైతే నేను కట్ చేసి చూపిస్తాను సింపుల్గా, అంటే కొంచెం డిజైన్ పెడతా, సింపుల్ డిజైన్ మీకు చూపిద్దామని నేనైతే ఈ శారీ బ్లౌజ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైపోతే నెక్స్ట్ వీడియో అయినా పెడతాను, చూడండి. కొంచెం అయితే పెడతాను, ఒక బాడీ వెనక పాట కట్టింగ్ అయితే పెడతాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్తున్నాం కదా, ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇచ్చిండ్రు. దీన్ని ఏ మోడల్ చేసి ఎలా కట్ చేసి సింపుల్గా కట్టింగ్ విధానం చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తాను కదా, మన వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, చూడండి. ఇప్పుడు దీన్ని సింపుల్గా కట్టింగ్ విధానం అన్నట్టు దీన్ని పెట్టి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇది మా అమ్మాయి బ్లౌజు. మా అమ్మాయి కొంచెం లావు ఉంటుంది కదా, ఈ మెజర్మెంట్కి మనం సంక ఎంత పెట్టుకుంటున్నాము, షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నాం, నెక్ ఎంత పెట్టుకుంటున్నాం అనేది చూద్దాము. డీప్ నెక్ విత్ ప్రిన్స్ కట్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, సింపుల్గా ఫాస్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ఏది ఎంత పెట్టుకోవాలి వేళ్ళ ప్రకారంగా చెప్తారనుకుంటున్నా కదా. మేము చిన్నప్పుడు నేర్చుకున్న విధానంగా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ హైట్ కింద కుట్టుకు మీద కుట్టుకు వదిలేసేయాలి. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలతలో వెనక భాగం మాత్రమే పెట్టుకోవాలి. వెనక భాగంలో ఇక్కడ ముందే మనం ఒక వేలంత వదిలిపెట్టి ఇక్కడ కరెక్ట్ కుట్ట పెట్టుకోవాలి, ఎక్కువ కుట్ట పెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ వాళ్ళ డీప్ ఎంత ఉందో మనం ఈ మార్క్ పెట్టుకున్న ప్రకారం దాని నుంచే ఇక్కడ కరెక్ట్గా పెట్టి దాన్ని కుట్టుకు వదులుకోవాలి. సేమ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింద నుంచి చంక భాగము, ఈ చంక భాగం కూడా అట్నే కింద కుట్టుకు వదులుకున్న ప్లేస్ నుంచి స్ట్రేట్గా వెనక భాగము మనకు కనబడే విధంగా పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి. సేమ్ మేము ఈ పద్ధతిలోనే కట్ చేసే వాళ్ళము బ్లౌజులు. ఇప్పుడు అక్కడి నుండి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాము. ప్లస్ ఇది పెట్టుకున్న తర్వాత ఈ లైన్ కొట్టుకునే ముందు మనం ఇక్కడ ఉక్సు పట్టితోటి చెస్ట్ పాయింట్ అయితే కొలుసుకోవాలి. మీకు ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోకండి, తెలిసిన వాళ్ళు వీడియో చాలా రోజు చూడాలనా అని అనుకునే వాళ్ళకు చిన్న టిప్స్ కోసం అయితే చెప్తున్నాను. చాలా బ్లౌజ్ నీట్గా అద్దినట్టు ఉంటుంది. మళ్ళీ దీంట్లోనే ప్లస్ నేను మనకైతే క్రాస్ పట్టీలు పెట్టుకుంటాం కదా మా పాపకు, కాబట్టి ముందు భాగం ప్రతి బ్లౌజ్ ప్రిన్స్ కట్ పెట్టాలనుకుంటున్నాను కదా. ఇది కొంచెం ప్రిన్స్ కట్ పెట్టి కుడదామని. ఓకే, దీన్ని ఇలాగ డ్రా చేయాలి. ఇప్పుడు మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు నెక్ షోల్డర్. ఈ నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి, ఇది ఎంత తీసుకోవాలి, వీళ్ళకి ఎంత పడుతుంది అనేది ఉంటుంది. నేనైతే వేళ్ళతోటే చెప్తాను. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని అందాదకు ఫస్ట్ ఇలా కంపేర్ చేసుకుంటూ చూసుకోవాలి. ఈ ముందు భాగం కనిపించకుండా పెట్టుకొని ఓన్లీ వెనక భాగంలో ఇట్లా కంపేర్ చేయాలి. అంటే చాలా డీపు లేదు, ఎక్కువ నార్మల్గా ఉంది, వర్క్ చేసే ముళ్ళ నచ్చింది. మళ్ళీ ఎక్కువ లావు పెట్టుకోవాలి ఈ వేళ్ళతో. ఇప్పుడు మనకి ఇలా పెట్టుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది. మనకి ఇది ఇలా పెట్టుకున్నప్పుడు 4 ఏళ్ళు వచ్చింది అనుకో, మనం 3 ఏళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒక్క ట్రిక్ ఫాలో అవ్వండి, కొంచెం సింపుల్గా. అంటే మన కుట్టే వరకల్లా మనకు 4 ఏళ్ళు అవుతుంది అన్నట్టు అర్థమవుతుంది. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మన ఫీట్ ఎంత ఉన్నది, ఈ ఫీట్ ప్రకారంగా ఫీట్ పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టుకు ఇక్కడ ఫీట్ ఎంత సన్నగా ఉంటే అంత భుజం జారదండి, నెక్ జారది. చాలా మందికి ఎక్కడ ఫీట్ లావు ఉంటే జారదేమో అని ఫీట్ దొడ్డుగా పెట్టండి, నాకు ఈ సన్నగా ఉండడం వల్ల నాకు నెక్ జారిపోతుంది అంటారు. అది కాదు, ఇది ప్రాబ్లము. ఇక్కడ లైన్ కొట్టి ఇక్కడ కూడా లైన్ కొట్టేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇదన్నీ ఏది మీకు అందాలతోటి ఇవి వేలు ఇక్కడ వరకు వచ్చింది కదా, వేలున్నర ఇట్లా వచ్చి 4 వేలు పెట్టేసుకొని ఇలాగ సింపుల్గా మార్క్ అయితే చేసేసుకోండి. ఇది మంచి కరెక్ట్గా దీన్ని మనకి ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి వెనకపాటి సంఖ అవుతుంది చూడు, ఆ సంఖని మెజర్ చేసుకోండి. సైడ్ కరెక్ట్గా ఈ పాయింట్ చేసుకుని చికెన్ నుంచి వలిసే పాయింట్ కరెక్ట్ ఉంటే మనకు కరెక్ట్ వచ్చింది అన్నట్టు సంఖ డీప్, సంఖ రౌండ్. ఓకే ఫ్రెండ్స్, మనం చూసుకున్నది ఇంతే. మళ్ళీ మీరు కుట్టేటప్పుడు కూడా
కట్టింగ్ చేసుకునేటప్పుడు ఏదైతే కుట్టేటప్పుడు కూడా కుట్టును ఇలాగ క్రాస్గా తీసుకొచ్చుకోవాలి. ఈ పైనుంచి కుట్టేటోళ్ళం ఇక్కడికి రావాలన్నట్టు. ఇక్కడికి వచ్చేది ఇది ఉంది కదా, ఇది నెక్ వేసుకోవాలి. నెక్ డీప్ రా ఫస్ట్ సేమ్ ఇక్కడ 3 ఎంత పెట్టినామో అంత క్లైమ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇట్లా హాఫ్ ఇంచ్ వేసుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్గానే ఇట్లనే పెట్టేస్తా. ఇది రౌండ్ కాదు, స్క్వేర్ నెక్ పెట్టుకుందామని. ఓకే, రౌండ్ అయితే ఇంకా డీప్ వేసుకొని రౌండ్ తిప్పితే ఈ మూల క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఏం కాదు. స్క్వేర్ నెక్కే కాబట్టి ఎంత ఉందో అంత పెట్టుకుంటాం. పట్ట కుట్టుకుంటప్పుడు స్క్వేర్ నెక్ ఎట్లా పెట్టుకుంటుంటాం అంటే స్క్వేర్ అంటే వెడల్పు అయిపోతుంది అన్న భయానికి స్క్వేర్కి ఇంకా కొంచెం ఇక్కడ సైడ్ క్రాస్ తెచ్చి మరీ డబ్బా గీసుకునేవాళ్ళం. ఇప్పుడు బయటకు తీసుకోవద్దు, లోపలికే తెచ్చి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు సేమ్ తొడగగలుగుతున్నారు కాబట్టి సేమ్ పెట్టుకోండి అంతే. ఓకే, వెనకాట్ అయితే అయిపోతుంది. మళ్ళీ దీంట్లో మిడిల్లో మనం ఇది ఫోల్డ్ చేస్తే ఈ సైడ్ కుట్లు వచ్చే వరకు పెట్టుకొని ఇక్కడ సైడ్ 2 డాట్ అయితే వేసుకోవాలి. నేను ఎక్కువ చూసుకొని డాట్ పొడవు నిర్ణయించుకోవాలి. ఇవన్నీ ప్రతిదీ మీరు ఇక్కడ ఉంటుంది కదా మనకు దీంతో ఇలాగైతే చేసుకోండి. ఓకే బాయ్, ఇది కటింగ్ చేసేస్తాం.